హాయ్ అండి, అందరికి నమస్తే. మేము ఈరోజు అయితే పాపకొండలు అయితే వచ్చాము. ప్రసాదన్న, నేను, బాబన్న, రెడ్డన్న, సార్ మనకి అక్కడ రైట్ సైడ్ చూడండి, ఒక పెద్ద ముసలి కనిపిస్తుంది బండ మీద పడుకొని. రైట్ సైడ్ అండి ఫ్రంట్. సార్ చూడండి సార్, వాటర్ లోకి వచ్చేసింది, వాటర్ లోకి. అయ్యో వచ్చేసింది. బోర్డు కింద స్టెప్ అనేది పైన మేము ఒకదా కూర్చున్నది ఈ కింద. బోట్లో బాత్రూమ్ ఉంది. ఇదండి మా బోటు నడిపే డ్రైవర్ గారు. మమ్మల్ని క్షేమంగా ఒడ్డుకు చేర్చే బాధ్యత ఈయన మీదే ఉంది. ఏం పేరండి మీ పేరు? శ్రీనివాసరావు. ఎక్కడండి, ఎక్కడ ఉంటారు? ఇక్కడేనా మీరు? ఎన్ని సంవత్సరాలు నడుపుతున్నారండి ఇది? 16. ఓహో. ప్లీజ్ సార్, ఇంకెవరైనా భోజనం చేయాల్సి ఉంటే భోజనం పూర్తి చేసుకోండి. లోపల మంచిగా చూసుకోండి సార్, తర్వాత కాళ్ళు ఉండవండి. మేడం నెక్స్ట్ టైం ఆ పడవలో రావడం కోసం బోర్డు కొనుక్కున్నాను. లేదు, బట్ పవర్ సప్లై లేదు. సోలార్ గ్లాసెస్ కనిపిస్తున్నాయి కదా, అవి ఆ విలేజ్ పర్పస్ కోసం మొత్తం భద్రాచలం ఐటీడీఏ సమస్య సోలార్ గ్లాసెస్ అరేంజ్ చేశారని. సో వీళ్ళందరూ చీకట్లో అని చెప్పేసి భద్రాచలం ఐటీడీఏ 10 years బ్యాక్ వాళ్ళకి పవర్ సప్లై అనేది సోలార్ గ్లాసెస్ నుంచి వాళ్ళకి విద్యుత్ సరఫరా అవుతుంది. సో భద్రాచలం ఐటీడీఏ సమస్య వారు వీళ్ళందరూ చీకట్లో ఉన్నారు, వీళ్ళ జీవితంలో వెలుగు తీసుకుందామని ఆనాడు ఇవ్వడం జరిగింది. ఐటీడీ అనగానే ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీ, సమీకృత గిరిజన అభివృద్ధి సంస్థ, ఒక ట్రైబల్ సెక్టర్లో పనిచేసే సంస్థ. వీళ్ళకి ఆ సోలార్ గ్లాసెస్ే కాకుండా పడవలు కూడా ఇచ్చారండి. ఇక్కడ నుంచి ఎక్కడికైనా ట్రావెల్ అవ్వాలన్న పడవలు కూడా ఉంటాయి. నాది వస్తుంది ఏ కాదు చాలా మంది కూడా ఈ పాపికొండలకి పేరెలా వచ్చింది, అసలు అనేది తప్పనిసరిగా ఎక్స్ప్లెనేషన్ ఉంటుందండి. ఎందుకంటే ప్రతిదీ తెలియజేయడం మా బాధ్యత. పాపికొండల హిస్టరీ కూడా తెలియజేస్తాను. సో ఈ పాపికొండల కింద చక్కటి పేరు అవడం కారణం మన శేఖర్ కమల గారు. అండ్ ఆల్మోస్ట్ గోదావరి మూవీ అంతా కూడా ఇక్కడే షూట్ చేశారండి. గోదావరి అండ్ ఒక్క గోదావరి కదండి, చాలా మూవీస్. అడిగి రాముడు, అందరాముడు, బన్నీ, ఆట, బలదూరు, గుండెల్లో గోదావరి, గోదావరి, గోపిక గోదావరి, పాండ్రంగుడు, 100% రామరాజ, పుష్ప, రంగస్థలం, శ్రీరామదాసు, టక్కరి దొంగ, నువ్వెంత నేనెంత. సో ఇలా చాలా మూవీస్, చాలా బ్యూటిఫుల్ మూవీస్ ఈ బ్యూటిఫుల్ సెంటర్స్ లో షూట్ చేయడం జరిగింది. సో ఇంకెవరైనా భోజనం చేయాల్సి ఉంటే భోజనం చేయండి. క్యాంటీన్ బాక్సెస్ కూడా తీసేసాను, ఒకసారి అందరూ కూర్చోండి సార్ ప్లీజ్. అండ్ మీ అందరి కోసం అండ్ గోదావరి నుంచి బ్యూటిఫుల్ సాంగ్ ప్లే అవుతుంది. వచ్చి పోలవరం పాయింట్ ఎలా ఉందో, వాళ్ళకి రాజమండ్రి నుంచి వచ్చి పోలవరం ప్రాజెక్ట్ డ్యామ్ దగ్గర వాళ్ళకి బోటింగ్ పాయింట్ ఉంది. పోలవరం ప్రాజెక్ట్ డ్యామ్ ఇక్కడ నుంచి 65 కిలోమీటర్లు అండి. అక్కడ నుంచి 35 అంటే కనుక రాజమండ్రి అనే అద్భుతమైన సిటీని మనం రీచ్ అవచ్చు. సో ఇవన్నీ కూడా ప్రాజెక్ట్ పొద్దున్న 8 గంటలకు స్టార్ట్ అవుతారండి, వెళ్ళేసరికి మళ్ళీ 6 అవుతుందండి. సో వన్ సెకండ్ దయచేసి గమనించాలి. అండ్ ఈ టైంలో గోదావరి నిండా బోట్లు ఉండేటండి ఎప్పుడు కూడా. ఇదివరకు ఈ బోట్స్ అనేవి ఉండేవి కదా సార్, లాంచీలు ఉండేవండి. లాంచీ కూడా 100 మంది నుంచి
150 మంది ఎక్కేవారు. బట్ అప్పుడు ఇంకా చాలా ఎక్కువ ఉండే లాంచీలు. ఒక్కొక్క దగ్గర రాజమండ్రి దగ్గర నుంచి అయితే సుమారుగా ఒక 30 లాంచీలు వచ్చాయండి. ఇటువైపు నుంచి కూడా భద్రాచలం నుంచి కూడా 30 నుంచి 40 లాంచీలు వచ్చాయి. 90,000కి 50,000కి 70,000కి లక్ష రూపాయలు లభ్యపడండి వెయిట్ బట్టి. సో ప్రాఫిట్ చాలా లోతుంది. ఇప్పుడు ఈ బోట్ కట్టించాలంటే 1 ఫీ ఉండాలండి. ఒక ₹1 ఉంటే కానీ బోట్ ఇలా డిజైన్ అవుతుంది. సో దయచేసి బ్రదర్ భయ్యా మీకు తెలివచ్చా భయ్యా? కానీ ముసళ్ళు ఉంటాయి సార్ ఇక్కడ కూడా. ఎక్కువగా ఆఫ్టర్నూన్ టైంలో సర్జరీస్ ఉంటాయి. మొన్న లాస్ట్ టైం ఫ్లడ్ లో కొట్టుకెళ్ళిపోయింది. చాలా పెద్దగా వచ్చిన ఫ్లడ్. చాలా బాగున్నాయి. ఈ డీటెయిల్స్ అనేది మేము యూట్యూబ్ ఛానల్లో లింక్ ఇస్తాం. గుడ్. అయ్యో మన బోట్ అరే అరే బాబు వస్తున్నాడు రా బాబు. బండి మీ సపోజ్ లోనా ఏంటి? కమాన్. యాక్చువల్లీ పిల్లలు పిల్లగానే వచ్చారండి. ఒక్కసారి గట్టిగా క్లాప్స్ కొట్టి ఎంకరేజ్ చేయండి సార్. రియల్లీ గ్రేట్ అండి. ఎందుకంటే ఇక్కడికి వరకు రావాలంటే చాలా టెన్షన్ పడతారు. బట్ భయం వేస్తుంది. బట్ పిలిచిన వెంటనే వచ్చారు. హ్యాండ్స్ అప్. ఒకసారి గట్టిగా క్లాప్స్ అండి. పిల్లలందరూ కలిసి ఒకసారి అట్టండి అమ్మా, అటొచ్చండి. ఎట్లుంది ఈ పాపకొండ టూర్? ఎలా ఉందో? బాగుందా? చూడవచ్చా సార్? గమనండి. ఎందుకంటే ఇక్కడ ఒక ఎలక్ట్రికల్ పోల్ ఉండేది, అటు ఇటు ఒక వైర్ ఉండేదండి. ఆ వైర్ కంటే ఇంకా మించి ఎక్కువ వాటర్ వచ్చిందండి. ఎలక్ట్రికల్ వైర్ కంటే ఎక్కువ. అంటే ఆ వైర్ కూడా తెగిపోయిందండి లాస్ట్. సో అందుకని మేము ఆ వైర్ దగ్గరికి వెళ్ళినా కానీ మాకు అందేది కదండి, బోటు తగ్గలేదు కదా. ఇంకా చాలా పైకి ఉండేది. అంత పైకి వచ్చిందంటే వాటర్ చాలా పెద్ద వాటర్ వచ్చినట్టే. ఏమైంది బాబు? అరే బాబు అన్నయ్య అరిచామంటే ఇక్కడ దింపేస్తా, నేను దింపేస్తానా? ఎవరు అరవచ్చునన్నా? పైన కూర్చొని ఉన్నారు టీమ్ లీడర్ రెడ్డి, ఫైనాన్స్ మినిస్టరు. ఎట్లా ఉంది? ఇది బోట్లో పోతుంటే వచ్చే ప్రెషర్ అండి. వాటరు చూడండి ఎంత ప్రెషర్ వాటర్ వస్తుందో. వచ్చే బోట్లన్నీ చూసుకోవచ్చండి. మొత్తం రాజమండ్రి నుంచి వస్తాయి. పొద్దున్నే 6 గంటలకు బయలుదేరాలంట. అటైతే కొంచెం టైం ఎక్కువ పడుతుంది. భద్రాచలం నుంచి అయితే మనకు కొంచెం టైం సేవ్ అవుతుంది. ఆయన రాముల వారిని కూడా దర్శనం చేసుకోవచ్చు.
కొండలు అయితే ఏవైతే ఉన్నాయి వాటర్ పోలవరం కడితే ఈ మొత్తం మునిగిపోతాయి అని అంటున్నారు. మరి ఇది ఎంతవరకు పాదుపులో ఎంత పెద్ద కొండలు మునగడం అంటే మామూలు వాసన కాదు. చూస్తే మనకి ఇక్కడ ఈచ్ వన్ పర్ హెడ్ వచ్చేసి 5,500 రూపీస్ తీసుకుంటారు. భోజనం చేసి మిగిలినవన్నీ ఇట్లా పడేస్తున్నారండి వాటర్లో. ఈచ్ వన్ పర్ హెడ్ ఒకరికి వచ్చేసి 5,500 తీసుకుంటారు. ఈవినింగ్ స్నాక్స్ కి, నైట్ డిన్నర్, నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండ్ ఆఫ్టర్నూన్ లంచ్. లంచ్ అండ్ డిన్నర్ వెజ్ నాన్ వెజ్ ప్రొవైడ్ చేస్తారు. చాలా అద్భుతంగా ఉంటుంది. మిగిలినంతా ఇటు పడేస్తారు. సో ఇక్కడ నుంచి మన బోర్డు యూటర్న్ అవుతుంది. యూటర్న్ అయిన తర్వాత అందరూ పైకి వెళ్ళి అక్కడ బోట్ అయితే యూటర్న్ అవుతుందండి ఇక్కడ వరకు లాస్ట్. అంత హైట్ వచ్చింది సార్ వాటర్. బోట్ అయితే యూటర్న్ అవుతుంది ఇక్కడికి లాస్ట్ ఏరియా వరకు. అది ఇక్కడే కదా సార్ పడవలిపోయింది. అది రాజమండ్రి బోర్డు సార్. అది సో అందరూ టాప్ పైకి వెళ్ళిపోవాలి. పైకి వెళ్ళిన తర్వాత అందరూ కూడా తప్పనిసరిగా లైఫ్ సైడ్ వేసుకుంటారు ఒక 10 minutes. ఎందుకంటే ఇక్కడ వరకే అందులో పైన ఎంటర్టైన్మెంట్ డాష్ ఉంది. లాస్ట్ అండి ఇక్కడ వరకు పోస్ట్. ఇక్కడ నుంచి వెనక్కి వస్తారు, వెనక్కి తిప్పుతున్నారు. అక్కడ లేవట కొండలు ఇదిగోండి ఇక్కడ వరకు లాస్ట్. ఆకుండా ఏడ వరకు లాస్ట్. అబాబే. సో వన్స్ అగైన్ పాపి కొండలకి పేరు ఎలా వచ్చింది, అసలు వీటిని పాపి కొండలు ఎందుకు పిలుస్తారు, దీనికి ఉన్నటువంటి హిస్టరీ స్టోరీ ఏంటి? అరే బాబు పిత్రే, ఓకే అర్థమైందిగా, దింపేస్తాను. సో వన్స్ అగైన్ మేడం మీకు చైర్ ఉందా? ఇట్రండి మేడం, చైర్ లేకపోతే ఇలా ఫ్రంట్. హల్ హల్ ఓకే 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 బాయ్. బాగున్నారా? నచ్చిమి తాయి మస్సా, బోటు మస్సా, పీతల మస్సా, మా డ్రైవర్ గారి మస్సా. అబ్బా అదిరిపోయిందండి. సో ఫస్ట్ ఏంటంటే ఖర్చు లేకుండా పెళ్లి అయిపోయిందనండి. మరి బాధపడాల్సిన విషయం అంటారా? కట్నాల గురించి కారు గురించి వస్తారు కదండి. అప్పుడు పెద్దవాళ్ళు ఈవినింగ్ చేశారు. బాబు నువ్వు కూడా ఈవినింగ్ చేస్తావు. వెల్కమ్ మ్యామ్. యువర్ నేమ్? ఝాన్సీ. మేడం మీరేం చేస్తుంటారు? టీచింగ్ జాబ్ చేస్తున్నారు మేడం గారు. వెల్కమ్ సార్. మీ పేరు? వంశీ సార్. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్. ఏం చేస్తుంటారు సార్ మీరు? జాబ్. వెల్కమ్ సార్. మీరు చూసుకోకండి, పాత రోజులు గుర్తొచ్చాయా? అండ్ 1 సెకండ్, అంత బాగుంది కానీ సార్ మీరు టైటానిక్ మూవీ చూసారా? టైటానిక్ మూవీ చూసారు? బోట్ మీద అక్కడ రొమాన్స్ ఏం లేదండి. ఇది మంది బోట్ కాదు, టైటానిక్ బోట్ కాదండి, ఓన్లీ ఒట్టి బోట్ అండి. అండ్ 1 సెకండ్, టైటానిక్ స్టిల్ ఉంటుంది కదా, ఒకసారి చూపించండి మేడం. మీరు ఫ్రెండ్కి రండి మేడం. ఇలా రండి. 1 సెకండ్, ఒకసారి స్టిల్ చూపించండి సార్. స్టిల్ ఇలా చూపించాలి. చూపించండి. అయ్యో సిగ్గుపడకండి పోయి, అంత అయిపోయింది సిగ్గింది పోయి. ఇంకా చూపించండి. అయ్యో సార్ మీరు కూడా మీ మేడం గారు ఫ్రెండ్కి రండి. ఓకే మేడం మీరు కూడా ఒక్కసారి స్టిల్ చూపించండి అందరికి. అందరికి ఏంటి స్టిల్ నచ్చిందా? అండ్ నచ్చితే ఒక్కసారి గట్టిగా క్లాస్ అండి. సూపర్. అలాగే మేడం మీరు కొంచెం ఫ్రంట్కి రావాలి. అలాగా మీరు కూడా రండి సార్ మేడంతో పాటు. సార్ మీరు కూడా ఫ్రంట్కి రావాలి. మేడం మీరు కొంచెం వెనక్కి వెళ్ళాలి. సార్ కొంచెం అలా వచ్చండి. 1 సెకండ్.
ఓకే ఫుల్ పట్టుకుని మేడం సార్ కొంచెం యూట్యూబ్లో దగ్గర రండి ఓకే చాలా ఉత్సాహంగా ఉంది. సార్ గారు మా బాయ్స్ కి ఒక 1500 రూపీస్ గిఫ్ట్ ఇచ్చారు. ఒకసారి గట్టిగా క్లాప్స్ అండి. అండ్ అలాగే సితారా చిన్న పాప అంటే పెద్ద మనిషితో ఒక 500 ఒకసారి గట్టిగా క్లాప్స్. అండ్ లక్ష్మీ మేడం గారు మా బాయ్స్ కి ఒక 200 ఒకసారి గట్టిగా క్లాప్స్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. పేరు సార్. అండ్ శ్రీనివాస్ గారు కూడా ఒక ఫైనల్గా అయితే అయిపోయిందండి మాస్కొండ యాత్ర. చాలా బాగుంది. ఇదండి ఫైనల్గా అయితే అయిపోయింది ఈరోజు. చాలా బాగా అనిపించింది పాప్కార్న్ టూర్ అనేది. ఒక్క నిమిషం చెప్పండి. ఇంకా బిజీగా అర్థం కదా. సో వన్ సెకండ్ జస్ట్ ఏంటండి, ఇప్పుడు మనం అందరం కూడా బ్యాచిలర్స్. ఐ మీన్ బ్రదర్ కదనుకోండి, నాకు అర్థమైపోయింది. సో వన్ సెకండ్ బ్యాచిలర్ లైఫ్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ లవ్ అంటాం, సారీ ఫస్ట్ ఫ్రెండ్ అండి. ఫ్రెండ్ తర్వాత లవ్, లవ్ తర్వాత పెళ్లి, పెళ్లి తర్వాత జీవితం సంసారం ఎలా ఉంటుంది అనేది మనం ఒక్క సాంగ్ చూపించాము. సో వన్ సెకండ్ ఎంకరేజ్ చేద్దాం. ఒక్కసారి ఎంకరేజ్ కాకపోతే ఎంకరేజ్ చేయండి. ఫస్ట్ అది సార్ వేరే వేరే వేరేది పెడుతున్నామా, వేరే మనకు అదే కావాలి. అది వచ్చా అదే కమాండ్. అండ్ ఒకసారి గట్టిగా క్లాస్ కొట్టి ఎంకరేజ్ చేయండి. ఏంటి మాకు గిఫ్ట్ చేసి ఫస్ట్ క్లాస్ రూమ్లో ఫ్రెండ్స్ అయిపోతారండి. ఫ్రెండ్స్ తర్వాత మెల్లగా బయటకు వచ్చినాక లవ్ అయిపోతుందండి. లవ్ తర్వాత ఇంకో కొంచెం బయటకు వచ్చిన తర్వాత పెళ్ళి అయిపోతుంది. పెళ్లి తర్వాత జీవితం, జీవితం తర్వాత సంక్రాంతి అయిపోవడం, సంక్రాంతి మీద పిల్లలు పడడం, పిల్లలు పడితే వాళ్ళు ముందుగా వేయడం. మొత్తం చూసేసాం ఆల్మోస్ట్. సార్ బాగుందా? పిల్లలతో మొత్తానికి పని బాగా లేదా? దిగుతున్నారు అందరూ, చూడండి చూసుకోవచ్చు. దిగుతున్నారు, ట్రిప్ అయిపోయింది. ఇదండి పాప్కార్న్ టూర్. అయితే చాలా మంది వచ్చారు హైదరాబాద్ నుంచి కానీ ఇంకా పక్కన వేరే ఊర్ల నుంచి కానీ చాలా మంది వచ్చారు. చూడండి పబ్లిక్. అయిపోయిందండి ట్రిప్ అయితే. ఇక స్నాక్స్ దిగినాక స్నాక్స్ ఇస్తున్నారు. బోర్డు దిగినాక స్నాక్స్ అయితే ఇస్తున్నారు, చూసుకోవచ్చు. తీసుకోండి. ఆ బంగారు అక్కడ టైసన్ ఉంటాడు. టైసన్ కార్డ్స్ ఇస్తారు, కార్డ్స్ తీసుకోండి అమ్మా. ఆ కార్డ్